బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టెక్నాలజీ తన వల్లే వచ్చిందని చెప్పి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగాయని అనడం బాధాకరమని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పెడబబ్బులు పెట్టడం బాబుకే మంచిది కాదని అన్నారు. 4 ఏళ్లు మోదీతో అంటకాగిన చంద్రబాబును పెంపుడు కుక్క అని మేము అనలేమా అని అన్నారు. తమకు సంస్కారం ఉంది కాబట్టే అలా మాట్లాడలేదని మీడియాతో నిర్వహించిన చిట్చాట్లో అన్నారు. జగన్ కేసీఆర్ హూందాగా వ్యవహరించారని ఏ ఒక్క పథకంలో పార్టీలు అధికారంలోకి రావన్నారు. టెక్నాలజీ తన వల్లే వచ్చిందని చెప్పే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగాయని అనడం బాధాకరమని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పెడబబ్బులు పెట్టడం చంద్రబాబుకే మంచిది కాదని అన్నారు. 4 ఏళ్లు మోదీతో అంటకాగిన చంద్రబాబును పెంపుడు కుక్క అని మేము అనలేమా అని అన్నారు. తమకు సంస్కారం ఉంది కాబట్టి అలా మాట్లాడలేదని మీడియాతో నిర్వహించిన చిట్చాట్లో అన్నారు. జగన్ కేసీఆర్ హూందాగా వ్యవహరించారని ఏ ఒక్క పథకంలో పార్టీలు అధికారంలోకి రావన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా సిటీ బ్యూరో ఆర్కే మరిన్ని వివరాలు అందిస్తారు. ఆర్కే, చెప్పండి, మీ దగ్గరున్న సమాచారం ఏంటి? ఈరోజు మీడియా ప్రతినిధులతో కేటీఆర్ చిట్ చాట్ నిర్వహించడం జరిగింది. ఈ చిట్ చాట్ లో ఎన్నికలు ఏపీలో ఎన్నికలు జరిగిన తీరు, అదే సమయంలో తెలంగాణలో ఎన్నికలు జరిగిన తీరు పైన మీడియా ప్రతినిధులు కేటీఆర్ ని అడిగిన సమయంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, అలాగే తెలంగాణలో కేసీఆర్ పాలన ఏ విధంగా సాగుతోందో తెలియడం కోసం ఇక్కడ నిర్వహించిన ఎన్నికలు ఇక్కడ ఎంత ప్రశాంతంగా జరిగాయనేది మనం చూడడం జరిగిందంటూ కూడా కేటీఆర్ చెప్పడం జరిగింది. అలాగే ఏపీలో జరిగిన ఎన్నికల తీరు ఏ స్థాయి ఉందనేది, అక్కడ జరిగిన గొడవలను బట్టే చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు పనితీరు ఏ విధంగా ఉంది, అక్కడ ఎన్నికల్లో జరిగిన తీరే ఒక నిదర్శనం అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అదే సమయంలో కోడెల శివప్రసాద్ విషయం కూడా ప్రస్తావన తీసుకొచ్చిన సమయంలో వైసీపీ సంబంధించిన నేతలు అతనిపై దాడి చేయడం గురించి అడిగిన సమయంలో అతను కేటీఆర్ చాలా స్పష్టంగా చెప్పారు, అదంతా కూడా ఒక డ్రామా లాగే కనిపిస్తుంది, అతనే లోపలికి వెళ్ళి బట్టలు చింపుకొని బయటకు వచ్చి నానా రాద్ధాంతం చేసి సింపతి పెంచుకునే తరహాలోనే కనిపిస్తున్నారంటూ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. అదే సమయంలో అసలు టెక్నాలజీ నా వల్లే పుట్టింది, నేనే టెక్నాలజీ చేశాను, నా వల్లే టెక్నాలజీ డెవలప్ అయిందని చెప్పుకునే చంద్రబాబు నాయుడు అదే సమయంలో ఈవీఎంలు మొత్తం కూడా హ్యాక్ జరిగాయి అనేది ఏ విధంగా చెప్తారంటూ కూడా ఆయన అడగడం జరిగింది. ఏదైనా ప్రజాస్వామ్యంలో చాలా హుందాగా వ్యవహరించాలి తప్ప నోటికి వచ్చింది అలాగే చేతికొచ్చిన పని చేస్తానంటే సరైనది కాదంటూ కూడా ఆయన విమర్శించడం జరిగింది. 4 ఏళ్ల క్రితం వరకు కూడా కేటీఆర్ 4 ఏళ్ల క్రితం వరకు కూడా చంద్రబాబు మోదీ ఇద్దరు భుజాలపైన చేతులు వేసుకొని తిరిగిన వ్యక్తులు ఒక్కసారిగా అంటకాగడం అనేది ఇవన్నీ కూడా చూస్తుంటే పూర్తిగా చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు సరిగ్గా లేదంటూ కూడా కేటీఆర్ వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే రాబోయే రోజుల్లో సెంట్రల్ లో మేమే చాలా కీలకమైన పాత్రను పోషించబోతున్నాం, అందులో ఎలాంటి సందేహం లేదంటూ కూడా చెప్పడం జరిగింది. ఎన్నికల కమిషనర్ తో మాట్లాడిన తీరు కూడా చంద్రబాబు సరిగ్గా లేదంటూ కూడా కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఒక ఐఏఎస్ అధికారి పైన విమర్శలు చేయడం, ఎల్వి సుబ్రహ్మణ్యం పైన కూడా విమర్శలు చేయడం అనేది, నేరుగా ఆ విధంగా విమర్శలు చేయడం అనేది కూడా సరైనది కాదు. అసలు చంద్రబాబు ఎంతో హుందాగా వ్యవహరించాల్సిన సీఎం హోదాలో ఉండి ఎంతో హుందాగా వ్యవహరించాల్సిన చంద్రబాబు నాయుడు అసలు ఒక కింద స్థాయి కార్యకర్త కూడా ఆ స్థాయిలో వ్యవహరించారంటూ కూడా దుమ్మెత్తిపోయడం జరిగింది. అదే సమయంలో అసలు టీడీపీలోని కార్యకర్తలు కావచ్చు, టీడీపీలోని నేతలే చంద్రబాబు నాయుడిని చూసి నవ్వుకునే పరిస్థితి ఏర్పడిందంటూ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. దీంతో అసలు ఈ రోజు జరిగిన చిట్ చాట్ మొత్తం చాలా ఇంట్రెస్టింగ్ గా జరిగిందని చెప్పొచ్చు. మొత్తం కూడా చంద్రబాబు నాయుడు పరిపాలన అలాగే అక్కడ జరిగిన ఎన్నికల విధానాన్ని చాలా స్పష్టంగా చెప్తోందంటూ కూడా కేటీఆర్ చెప్పడం జరిగింది. మమతా. రైట్, థ్యాంక్ యూ ఆర్కే.